అందరికీ నమస్కారం. ఈరోజు సీటెట్ మరియు నీపా పైన ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. నాతో పాటు స్టూడియోలో డాక్టర్ దీపతి సాయం, సీనియర్ రీసెర్చ్ ఫెలో పీడిఎఫ్ ఐసిఎస్ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు ఢిల్లీ నుంచి మన కార్యక్రమంలో జాయిన్ కావడానికి నీపా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శశికళ వంజారి గారు, అదేవిధంగా నీపాలో పనిచేస్తున్న డాక్టర్ సుమన్ నేగి అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో పాటు చర్చలో పాల్గొంటారు. ఈరోజు మనము సీటెట్ పైన అవగాహనను కల్పించుకునే ప్రయత్నం చేద్దాం. అనేక మంది విద్యార్థులు టెట్ పరీక్షను రాస్తూ ఉపాధ్యాయ వృత్తిలో చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్టీ 2009 వచ్చిన తర్వాత విద్యా ప్రమాణాలను పెంచడానికి గాను ప్రాథమికంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ టెట్ అర్హులైన వారికి మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశానికి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిఎడ్ పూర్తి చేసిన తర్వాత ప్రతి విద్యార్థి కూడా స్టేట్ టెట్ కానీ సెంట్రల్ టెట్ కానీ రాయవలసిన అవసరం ఉంది. స్టేట్ టెట్ మరి సెంట్రల్ టెట్ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది, ఏ విధంగా దీంట్లో పేపర్లు ఉంటాయి, అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవుతే అందులో మంచి మార్కులు వస్తాయి అనే అంశాలపైన దీపతి గారిని అడిగి తెలుసుకుందాం. దీపతి గారు నమస్కారం. నమస్తే సార్. మన విద్యార్థులకు సీటెట్కు సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన కల్పించడానికి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అసలు సీటెట్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఎట్లా నిర్వహిస్తారో వివరించండి. తప్పకుండా సార్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది యాక్చువల్గా ఇంతకుముందు సార్ చెప్పినట్లు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ప్రతిపాదించిన విధంగా దానిలో 23వ ప్రతిపాదనలోని మొదటి సబ్ క్లాజ్ చెప్పినట్లు మనకిది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 2009 ఆర్టీఈ రికమెండేషన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2010లో ఒక సమగ్రమైన నామ్స్ తోటి మొదటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ని అనుబంధంగా చేసుకొని 2011లో మొట్టమొదటిసారిగా సీటెట్ నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి రాష్ట్ర ప్రభుత్వంలో స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, తెలంగాణలో కూడా 2011లో మొదటిసారిగా టీఎస్, అప్పుడు టీఎస్ తెలంగాణ స్టేట్ అనేవాళ్ళు, ఇప్పుడు టీజీగా మారింది, అది టీజీ టెట్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ టెట్ నిర్వహణకు సంబంధించి ఏ విధమైనటువంటి సబ్జెక్టులు ఉంటాయి, ఇందులో ఎన్ని మార్కులకు ఈ పేపర్ నిర్వహిస్తారు, ఏ అంశాలు ఇందులో జోడించబడ్డాయి వివరించండి. తప్పకుండా సార్. మనం సమగ్రంగా సీటెట్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్ టెట్కి సరిపోలి ఉంటుంది. కానీ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది దాని సిలబస్ పేపర్ 1, పేపర్ 2 లాగా రూపొందించడం జరిగింది. పేపర్ 1లో చూసుకున్నట్లయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ డిప్లొమా, విద్యార్థులు ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుంటారో, డిఎల్ఈడి ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు సీటెట్ పేపర్ 1కి ఎలిజిబుల్గా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ బిఎడ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంటిగ్రేటెడ్ బిఎస్సి బిఎడ్, బిఏ బిఎడ్, బీకామ్ బిఎడ్ ప్రోగ్రామ్ చదివిన వాళ్ళు పేపర్ 2కి ఎలిజిబిలిటీ వాళ్ళు సాధించినట్లు అవుతుంది. సో అకాడమిక్ క్వాలిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని తదనంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి అడుగుపెట్టడానికి సీటెట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ సీటెట్కి సంబంధించినటువంటి పేపర్స్ ఏముంటాయో ఒకసారి మనం విద్యార్థులకు వివరించినట్లయితే బాగుంటుంది. అది టీవీలో స్క్రోల్ అయ్యేటట్టుగా మీరు చూపించండి, విద్యార్థులు కూడా వాళ్ళకు అది అర్థమవుతుంది కాబట్టి. ఓకే, మొదటగా మనము ఇప్పుడు నడుస్తున్న సీటెట్, ఎందుకంటే రాబోయే ఫిబ్రవరి నెలలో 8వ తారీఖు రోజు ఈ సీటెట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది 21 సీటెట్. దీంట్లో ఇంపార్టెంట్ డేస్ చూసుకొని తర్వాత పేపర్ వైజ్ సిలబస్లోకి మనం దృష్టి సారిద్దాం. ఈ సీటెట్ నోటిఫికేషన్ మనకు నవంబర్ నెలలో రిలీజ్ చేయడం జరిగింది.
బై సిబిఎస్ఈ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ అప్లికేషన్లో ఓపెన్ డేట్ చూసుకున్నట్లయితే 27/11/2025 నుంచి 18/12/2025 వరకు అప్లికేషన్లు ఓపెన్ పెట్టారు. కానీ ఎవరైతే అప్లికేషన్లో ఏదైనా తప్పులు ఉన్నా కానీ లేదంటే రిజిస్ట్రేషన్ చేసుండి అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోలేక ఆ విధంగా ఉన్న వాళ్ళ కోసము ఇప్పుడు 27 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్ వరకు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ వాళ్ళ అప్లికేషన్ని కంప్లీట్గా సబ్మిట్ చేసే విధంగా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం 18 డిసెంబర్ 2025 కంటే ముందు రిజిస్టర్ అయి ఉండి అప్లికేషన్ని కంప్లీట్ చేయని వాళ్ళ కోసం మాత్రమే ఈ స్లాట్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఈ సీటెట్ నిర్వహణ మాత్రము 8 ఫిబ్రవరి 2026 రోజు 2 సెషన్ల వారీగా పేపర్ 1కి ఒక సెషన్, పేపర్ 2కి ఒక సెషన్, 2 సెషన్ల వారీగా నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత మనము సిలబస్లో దృష్టి సారించినట్లయితే పేపర్ 1 ఎప్పుడైతే పేపర్ 1 అని అనుకుంటున్నామో పేపర్ 1లో అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి? డిప్లొమా చేసిన వాళ్ళు, డిఎల్ఈడి కంప్లీట్ చేసిన విద్యార్థులు పేపర్ 1కి అర్హులుగా నిర్ణయించడం జరుగుతుంది. దీంతోపాటు బీఎడ్ లేదా బీఎస్సీ బీఎడ్, బీకెమ్ బీఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు కూడా అర్హులే. దీంట్లో 5 సబ్జెక్టులు ముఖ్యంగా ఉంటాయి. 5 సబ్జెక్టులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ మొదటి సబ్జెక్టుగా ఉంటుంది. దాని నుంచి 30 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దాని తర్వాత మ్యాథమెటిక్స్ గురించి 30 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ నుంచి 30 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. లాంగ్వేజ్ 1 నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2 నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లాంగ్వేజ్ని కొంచెం సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం 20 లాంగ్వేజెస్లో 20 భాషల లోపల అవి రీజనల్ లాంగ్వేజెస్ అయి ఉండొచ్చు, ఓరియంటల్ లాంగ్వేజెస్ అయి ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. మనం జనరల్గా డిఎల్ఈడి పిల్లలైతే వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్లో చదివిన లాంగ్వేజెస్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మొదటి లాంగ్వేజ్, రెండవ లాంగ్వేజ్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2ని వాళ్ళు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే పేపర్ 2లోకి వెళ్ళినప్పుడు పేపర్ 2కి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి? బ్యాచిలర్ డిగ్రీ బీఎడ్ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన వాళ్ళు అర్హులు. దీంట్లో కూడా మనకు 5 సబ్జెక్టులు ఉంటాయి. మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ. తర్వాత రెండో సబ్జెక్ట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి ప్రత్యామ్నాయంగా సోషల్ స్టడీస్ నుంచి ఎవరైతే అపియర్ కావాలనుకుంటారో సీటెట్ వాళ్ళ కోసము సోషల్ స్టడీస్ అనేది ఆప్షనల్గా వాళ్ళు తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆస్పిరెంట్స్కి, తర్వాత సోషల్ సైన్సెస్ అనేది సోషల్ స్టడీస్ అనేది సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ప్రతిపాదించబడ్డది. వీటితో పాటు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేవి కామన్గా ఉంటాయి. ఇక్కడ ఈ 5 సబ్జెక్టులు కూడా ప్రతి సబ్జెక్టు నుంచి 30 మార్కులు నిర్ణయించడం జరిగింది. 5 సబ్జెక్టులు, ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 మార్కులు, మొత్తం 150 క్వశ్చన్లు, 150 క్వశ్చన్స్ విల్ బి దేర్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 150 మార్క్స్ ఉంటుంది. అండ్ సమయం నిడివి చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్కి 1 నిమిషంగా మనం చూసుకొని 2.5 గంటల సమయ నిడివి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మొత్తం 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు ఉంటాయని మనం చెప్తున్నాము. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? విద్యార్థులు దేనిపైన దృష్టి సారిస్తే ఈ సీటెట్ నుంచి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కాగలిగే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ గురించి మాట్లాడాము, అదేవిధంగా మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతున్నాము, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ గురించి మాట్లాడుతున్నాము. విద్యార్థులు అన్ని సబ్జెక్టులను బీఎడ్లో చదివినప్పటికీ మరింత శ్రద్ధ పెట్టి ఈ సీటెట్ని క్లియర్ చేయాలని అంటే ఈ మార్కులే తదనంతర కాలంలో మెరిట్ని కూడా నిర్దేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా వాళ్ళు వీటిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది? మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. ముఖ్యంగా ఏ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది టు స్కోర్ మోర్ ఇన్ సీటెట్? ఓకే, అట్లా ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియా అని మనం నిర్దిష్టంగా చెప్పలేము. ఎందుకంటే 5 సబ్జెక్టులకు కూడా ఈక్వల్ సరైన వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్లు అడుగుతారు. అయితే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ బీఎడ్ చేసి ఉన్నవాళ్ళు లేదా డిఎడ్ చేసి ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి బీఎడ్ లేదా డిఎడ్ అండ్ సీటెట్ అనేటివి సపరేట్ డొమైన్స్ కావు. బీఎడ్ అండ్ డిఎడ్లో ఉన్న సబ్జెక్టులు
దాంట్లో ఉన్న అంశాలను ఇక్కడ ఆబ్జెక్టివిటీని మెజర్ చేయడం కోసము సీటెట్ అనేది రూపొందించడం జరిగింది. పర్టికులర్లీ చైల్డ్ డెవలప్మెంట్ అనేది చూసుకున్నట్లయితే బీఎడ్లో చైల్డ్ డెవలప్మెంట్ లెర్నింగ్ థియరీస్ బాగా ఆ విధంగా ఉంటుంది. తర్వాత సోషలైజేషన్ ప్రాసెస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ద ఫ్యాక్టర్స్ హెరిడిటరీ అయి ఉండొచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, లేదంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్, అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ ప్యాటర్న్స్. ఇవన్నీ కూడా బీఎడ్లో చదువుకుని ఉన్న అంశాలు మళ్ళీ సీటెట్లో ఆబ్జెక్టివ్ రూపంలో వస్తాయి. జనరల్గా బీఎడ్ స్టూడెంట్స్ కానీ డిఎడ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క టెండెన్సీ ఏ విధంగా ఉంటుందంటే బీఎడ్ చదువుతున్నప్పుడు అప్పటికి బీఎడ్ కోర్సులో మంచి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది, టెట్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు. ఎప్పుడైతే టెట్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ రన్లో వాళ్ళు బీఎడ్ ప్రోగ్రామ్ని వాళ్ళు సరిగా చదివినట్లయితే, సరిగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి సీటెట్ అనే దాన్ని మళ్ళీ సపరేట్గా కోచింగ్ తీసుకోవడం కానీ, దానికోసం సపరేట్గా ఒక 6 నెలలు కూర్చొని కష్టపడి ఒక మెటీరియల్ని చదివే అవసరం లేదు. సో బీఎడ్ సీటెట్ అనేటివి ఇంటిగ్రల్ పార్ట్స్గా మనం చూడొచ్చు. చాలా మంచి విషయాన్ని మీరు చెప్పారు. అనేక మంది విద్యార్థులు బీఎడ్ చదువుతున్నప్పుడు దానిపైన సరైన శ్రద్ధ పెట్టకుండా తర్వాత కోచింగ్ సెంటర్ల వెంట వెళ్తూ ఉంటారు. కాబట్టి కోచింగ్ సెంటర్ల వెంట వెళ్ళడానికన్నా మంచి రిఫరెన్స్ పుస్తకాలని, అదేవిధంగా ఉపాధ్యాయుడు చెప్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ మొత్తం సబ్జెక్ట్ మ్యాటర్ మీద కమాండ్ తీసుకున్నట్టయితే ఎలాంటి కోచింగ్ మనకు అవసరం లేదనే అంశాన్ని మీరు బాగా చెప్పారు. అయితే ఈ సీటెట్కి మన స్టేట్ తెలంగాణ స్టేట్కి ఉన్నటువంటి సారూప్యత ఏంటి? ఒకదాన్ని కనుక బాగా ప్రిపేర్ అవుతే రెండో దాన్ని కూడా ప్రిపేర్ కావచ్చా? అదేవిధంగా ఈ సీటెట్ క్వాలిఫికేషన్ కనుక పొందినట్టయితే వచ్చే లాభం ఏంటి? విద్యార్థులకు లాభం ఏంటి? ఎందుకు దీన్ని మనము అపేర్ కావాలి? అలాగే ఈ బీఎడ్ అండ్ సీటెట్ కరికులం అంటే ఇదేమో సెంట్రల్ టెట్ వాళ్ళు రూపొందిస్తారు కాబట్టి స్టేట్లో రకరకాలైనటువంటి కరికులంలో ఉంటాయి వివిధ యూనివర్సిటీలకు సంబంధించి. వీటి మధ్యలో ఎలాంటి సారూప్యత ఉంది? సిలబస్ని ఏ విధంగా వాళ్ళు తయారు చేసుకోవాలి? కొన్ని అంశాలు టెట్లో ఉన్నప్పటికీ వాళ్ళు చదవకపోవచ్చు, సీటెట్లో ఉన్నప్పటికీ కొన్ని అదనంగా ఉండొచ్చు సీటెట్లో. మరి వీటిని ఏ విధంగా పిల్లలు ప్రిపేర్ కావాలి, ఎలా వనరులను సమకూర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశం పైన మీరు వివరిస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. సో దీన్ని మనం చాలా సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా 1+1 ఆఫర్ గురించి వినుంటాం మనం, కానీ ఇక్కడ బీఎడ్, సీటెట్, స్టేట్ టెట్ విషయంలో 1+2 ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. ఏ విధంగా అని చూస్తే, ఒకవేళ బీఎడ్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు లేదా డిఎల్ఈడి ప్రోగ్రాంలో ఉన్నప్పుడు పెడగాజీ అయి ఉండొచ్చు, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా 2023 తదనంతరము కంటెంట్ కమ్ పెడగాజీ అనే ఒక కొత్త కోర్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే పెడగాజీ ఒకటే మనం తీసుకోవడం కాదు, కంటెంట్ని కూడా చదివి ఆ కంటెంట్ తదనుగుణంగా ఏ విధమైన పెడగాజీ, ఏ విధమైన బోధనా శాస్త్రాన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే బాగుంటుందో అది కూడా బీఎడ్ కోర్సులో ఉంది. దీనితో పాటుగా ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనే కోర్సెస్ని, ప్రాక్టికమ్ కోర్సెస్ని చాలా విపులంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బీఎడ్ స్టూడెంట్ లేదంటే డిఎల్ఈడి స్టూడెంట్ వాళ్ళ కోర్సు టైంలో ఉన్నప్పుడు వీటన్నిటినీ చాలా సమగ్రంగా, నాట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆస్పెక్ట్స్ బట్ యాజ్ ఎ కొలాబరేట్ ఆస్పెక్ట్ ఇంటూ వన్ అమాల్గమేటెడ్ యూనిట్ బాగా చదివి ఉంటారో, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బాగా వస్తుందో, వాటిని ప్రాక్టీస్ ఇంటర్న్షిప్లో అయి ఉండొచ్చు, ప్రీ ఇంటర్న్షిప్లో అయి ఉండొచ్చు, పోస్ట్ ఇంటర్న్షిప్లో అయి ఉండొచ్చు, ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని బాగా ప్రాక్టీస్లో పెడతారో అది వాళ్ళ సీటెట్ మార్గాన్ని సుగమం చేస్తుంది. రెండవ విషయం, సీటెట్ అండ్ స్టేట్ లెవెల్ టెట్కి సారూప్యత ఏమిటి? రెండూ కూడా ఒకేలాగా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన భేదం ఏముంది, ముఖ్యమైన డిఫరెన్స్ ఏముంది అంటే లాంగ్వేజెస్. సీటెట్లో మనం జనరల్గా లాంగ్వేజ్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదే స్టేట్ సెట్లో లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఉంటుంది, తెలుగు ఖచ్చితంగా ఉంటుంది. అదే సీటెట్లో అయితే లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 1, జనరల్గా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా మనకి ఎప్పటి నుంచో ఉంది. మనం డిగ్రీ లెవెల్లో ఉన్నప్పుడు మనం లాంగ్వేజ్ 1, 2, 3 ఎంపిక చేసుకున్నట్లు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ అనుకుంటాము, లాంగ్వేజ్ 2 వచ్చేసరికి తెలుగు మనం ఎంపిక చేసుకుంటాము. మోస్ట్లీ తెలంగాణ లేదంటే ఈ తెలుగు ప్రాంతాల వాళ్ళు.
అయితే దీన్ని మనము సిమిలర్గా స్టేట్ లెవెల్ టెట్లో చూసుకున్నట్లయితే ఇది బై డిఫాల్ట్గా ఉంటుంది. రెండో విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్. క్వశ్చన్ పేపర్ తెలంగాణ స్టేట్ టెట్లో తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది, అదే సెంట్రల్ టెట్లో హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇదొక రకమైన భేదము. తర్వాత ఎప్పుడైతే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, మరి మనం ఏం పొందుతాము, సీటెట్ ద్వారా వచ్చేదేంటి? తప్పకుండా సీటెట్ అనేది జాబ్ ఆర్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో సర్టెన్ వెయిటేజ్ కలిగి ఉంది. అది సీటెట్ అయి ఉండొచ్చు, లేదంటే స్టేట్ లెవెల్ టెట్ అయి ఉండొచ్చు. 20% ఆఫ్ ద వెయిటేజ్ ఈజ్ గివెన్ ఇన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆర్ ప్రాసెస్. దేర్ఫోర్ సీటెట్ అనేది ఏదో క్వాలిఫికేషన్ సాధించడం కోసమే కాదు, సీటెట్లో మంచి మార్కులు సంపాదిస్తే మెయిన్ స్ట్రీమ్లో కూడా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చేటువంటి డిఎస్సి పరీక్షలు మాత్రమే ప్రిపేర్ కావడం, ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలను అవకాశాలను మాత్రమే వెతుక్కుంటున్నారు. కానీ మనం కనుక సీటెట్ని కనుక సాధించినట్టయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, లేకపోతే నవోదయాలు కావచ్చు, ఇంకా అటామిక్ ఎనర్జీ స్కూల్స్ కావచ్చు, విస్తృతమైనటువంటి అవకాశాలు పొందే మనకు ఒక సందర్భం సీటెట్ కల్పిస్తుంది. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఈ సీటెట్ని ఉపయోగించుకోవాలి. అయితే మనం ఫైనల్గా మీరు ఏం చెప్పాలంటే పిల్లలకు ఎలాంటి రిసోర్సెస్, మన తెలుగు విద్యార్థులకు ఎలాంటి రిసోర్సెస్ అందుబాటులో ఉన్నవి? ఇప్పుడు అనువాదిని, అనులేఖిని అనేటువంటి సాఫ్ట్వేర్ వచ్చింది. తర్వాత తెలుగులో కూడా వీటిని నిర్వహించే అవకాశాన్ని కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రిపేర్ కావడానికి ఇప్పుడు మన రాష్ట్రంలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని, ఈ వనరులను ఏ విధంగా ఉపయోగించుకుని పిల్లలు ప్రిపేర్ అవ్వాలనే అంశాన్ని తుదిగా మీరు చెప్తే బాగుంటుందండి. ఓకే, ముఖ్యంగా అంటే ఏమేం వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి అనేది చూసే కంటే ముందు ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది చూద్దాము. దాని తర్వాత ఏమేమి వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి ఫర్ ఫ్రీ. ఓకే, యూ నీడ్ నాట్ టు పే, యూ నీడ్ నాట్ టు సబ్స్క్రైబ్ ఇట్. ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? మొదటి స్టెప్ ఏంటంటే సిలబస్, తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని బాగా అర్థం చేసుకోవాలి. సిలబస్ ఏంటి? బీఎడ్లో చదివిన అంతా కూడా సీటెట్లో ఉండదు. ఓకే, బీఎడ్లో చదివిన టాపిక్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, పేపర్స్ కానీ ఆల్మోస్ట్ 20 to 22 కోర్స్ పేపర్స్ మనం బీఎడ్లో చదువుతాము. అవన్నీ కూడా సీటెట్లో ఉండవు. మరి సీటెట్కి సిలబస్ ఏంటి? నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతోనే నోటిఫికేషన్లో మనకు సిలబస్ కూడా వాళ్ళు నిర్దిష్టంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ సిలబస్ని బాగా అర్థం చేసుకోవాలి. సిలబస్ యొక్క డెప్త్ కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎంతవరకు నేను చదవాలి? లర్నింగ్ థియరీ ఉందనుకోండి, లర్నింగ్ థియరీని నేను ఎంతవరకు చదవాలి? థియరిటికల్ పర్స్పెక్టివ్, కన్స్ట్రక్ట్ ఎట్లా వచ్చింది, దాని ఇంప్లికేషన్స్ ఏంటి, ఇంతవరకు చదివితే సరిపోతుంది. సో ఎంత డీప్గా నేను చదవాలి ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని అనేది బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అది బాగా అర్థం చేసుకోవాలి. ఈ రెండు విషయాల్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ప్రిపరేషన్లో ముఖ్యంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ రెండింటిని కూడా సమగ్రంగా తీసుకోవాలి. తర్వాత కొన్ని మాక్ టెస్ట్లని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా 2 రోజులకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి ఒక గ్రాండ్ టెస్ట్ని మనం అపియర్ కావాలి. దాని ద్వారా ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ మనకు ఒక సెల్ఫ్ అసెస్మెంట్ దొరుకుతుంది. నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, ఎక్కడ నేను వీక్గా ఉన్నాను, ఆ వీక్ ఏరియా లోపల కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మొత్తం మీద మంచి స్కోర్ సాధించి సీటెట్ని క్లియర్ చేసుకోవడానికి, మొదటి అటెంప్ట్లోనే క్లియర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి మన సీటెట్ క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మొదటి అటెంప్ట్లోనే సీటెట్ని క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం, మరి రిసోర్సెస్ ఏమున్నాయి? ముఖ్యంగా సీటెట్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవాల్సి ఉంటుంది. సో స్టేట్ బుక్స్ కంటే కూడా ఎన్సీఆర్టీ బుక్స్ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సీటెట్ నిర్వహించేది సిబిఎస్ఈ కాబట్టి నేషనల్ వైడ్లో కేంద్రీయ విద్యాలయాల్లో కానీ, లేదంటే సైనిక విద్యాలయాల్లో కానీ, లేదంటే నవోదయాల్లో కానీ ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్సీఆర్టీ పబ్లిష్ చేసే బుక్స్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా ఇన్ఫ్లిబెట్లో ఆన్లైన్ ఆర్ ఈ లైబ్రరీలో ఉచితంగా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు ఆ సదుపాయాన్ని కల్పించింది. దీనికి తోడుగా
ఇప్పుడు కొన్ని టెక్స్ట్ బుక్ అని ఉంది, ఒక ప్లాట్ఫామ్ అనుకోండి ఫర్ సపోజ్. అట్లాంటి ప్లాట్ఫామ్లో మనం ఏం తీసుకోవచ్చు, గ్రాండ్ టెస్ట్లను తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతాము, కొన్ని ప్లాట్ఫామ్స్ని బేస్గా చేసుకొని వచ్చే గ్రాండ్ టెస్ట్లని అపేర్ అవుతాము. దాని ద్వారా మన లోపల కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, సీటెట్ని మనం క్లియర్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ధన్యవాదాలు దీపతి గారు. సీటెట్ గురించి విద్యార్థులకు చాలా చక్కని అవగాహన కల్పించాము. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెట్కు వెసులుబాటు ఇచ్చినప్పటికీ కూడా రకరకాల కోర్టు వాద్యాల వల్ల ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ అనేది కంపల్సరీ అనే ఒక మనకు పరిస్థితి సందర్భం వచ్చింది. కాబట్టి విద్యార్థులు బీఎడ్ చదువుతున్న మొదటి సంవత్సరం అయిపోతుంటేనే దీనికి ప్రిపేర్ కావడం ప్రారంభించి తప్పనిసరిగా బీఎడ్ సర్టిఫికేట్తో పాటుగా టెట్లు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తూ సీటెట్ పైన సమగ్రమైనటువంటి అవగాహన కల్పించిన దీపతి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ మంచి అవగాహనను పొంది ఉంటారని ఆశిస్తున్నాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నీపా న్యూఢిల్లీ వీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, అదేవిధంగా ఈరోజు మనము ముఖ్యంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డెవలప్మెంట్ MAED ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నీపా ఏ విధంగా నిర్వహిస్తుంది, MAED పైన ఎలాంటి కరికులంను డెవలప్ చేయడం జరిగింది, ఎలాంటి అవకాశాలని మనం అందిపుచ్చుకోవచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పాలసీతో నేరుగా ముడిపడి ఉన్నటువంటి నీపాలో చదివితే ఎలాంటి అవకాశాలు ఉంటాయనే అంశం పైన మనకు సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడానికి నీపా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శశికళ వంజారి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం, ఐ వెల్కమ్ యూ టు దిస్ లైవ్ సెషన్ మేడం. ప్రొఫెసర్ శశికళ వంజారి మేడం, షీ వాజ్ ద వైస్ ఛాన్సలర్ ఫర్ SNDT బాంబే యూనివర్సిటీ. వీరు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అనేక కమిటీలలో వీరు మెంబర్గా ఉన్నారు. UGC కమిటీలో మెంబరు వీరు, అదేవిధంగా NCTEలో కూడా అపీల్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా ECCE ఫౌండేషన్ కరికులం డెవలప్మెంట్లో కూడా వీరు మెంబర్గా ఉన్నారు. అంటే నీపా యొక్క నాయకత్వం ఎవరైతే చేస్తున్నారో వారు ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి కమిటీల్లో అన్ని కమిటీలకు సలహాలు ఇస్తూ ఈ సంస్థని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు మనతో మాట్లాడడానికి నీపాను వారి ద్వారా పరిచయం చేయడానికి నేను ప్రొఫెసర్ శశికళ వంజారి మేడంని ఇన్వైట్ చేస్తున్నాను. ఐ ఇన్వైట్ ప్రొఫెసర్ శశికళ వంజారి మేడం, హానరబుల్ వైస్ ఛాన్సలర్ నీపా, టు please introduce to our Telugu audience about NEPA and its activities and the MAED program very in brief madam. Thank you madam. Welcome madam. Oh, thank you Dr. Shankar. I am very happy to welcome you all on behalf of my institute, National Institute of Educational Planning and Administration, New Delhi. Friends, you will be happy to know about NEPA. This institute, of course, it is deemed to be a university established by the Ministry of Human Resource Development, now Ministry of Education, Government of India, and it's a premier organization dealing with capacity building and research in planning and management of education, not only in India but also in South Asia. The National Institute has its origin dating back to 1962 when UNESCO established this Asian Regional Center for Educational Planners and Administrators, which later became the Asian Institute of Educational Planning and Administration in 1965. After 4 years of its existence, it was taken over by the Government of India and renamed as the National Staff College for Educational Planners and Administrators. Subsequently, with the increased roles and functions of the National Staff College, particularly in capacity building, research and professional support services to government, it was again renamed as the National Institute of Educational Planning and Administration in 1979. In recognition of the organization's pioneering work in
the educational planning and administration, the government of India has empowered it to award its degree by conferring the status of deemed to be university in 2006. Friends, you may be happy to know this university is aligned with the government policies and whatever government does. Definitely, I am very happy to share our vision and mission. As our vision is to evolve a human learning society through advancement of knowledge, and to reach to this vision or whatever the goal we have set, we are running different programs. Now, MA in Education and Development is one of them. Now, to align the vision to evolve a human learning society through advancement of knowledge, you will find that this course is aligned with our vision. And to run this course, definitely I am happy because NIPA has good infrastructure, scholarly faculty, then very rich library, very good ICT lab, and the entire research culture. So whosoever will enter in the NIPA, he will find that we have good research culture. So while learning through MEd, they will learn how to conduct the research studies, how to make policy brief. So these are the additional features of NIPA. So definitely those they are coming to our institute, our faculty members, I am very proud of my faculty members. They inculcate the culture of research amongst our students. So because of these few things about NIPA, our students get nurtured in the culture of research and definitely planning and administration. So I would request all of you to take the benefit of our institute and be prepared for the future. So thank you very much. Thank you, madam. Thank you very much for introducing NIPA to the Telugu audience and students, parents. మేడం గారు ఏం చెప్తున్నారంటే నీపా అనేది ఒక ప్రతిష్టాత్మకరమైన సంస్థ. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, జాతీయ సంస్థని కాకుండా ఒక అంతర్జాతీయ సంస్థ. దీనికి అనేకమైనటువంటి విదేశీ యూనివర్సిటీస్తో కూడా అనుబంధం ఉంది. ఈ సంస్థ MA ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కోర్సుని ప్రారంభించింది. అందులో చేరమని మేడం మనందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఇది ఒక పాలసీ విధాన నిర్ణయం తీసుకునేటువంటి సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ గురించి మరిన్ని విషయాల్ని మనల్ని వివరించడానికి ఐఎమ్ నౌ రిక్వెస్టింగ్ డాక్టర్ సుమన్ నేగి మేడం, అవర్ ఫ్యాకల్టీ మెంబర్, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, NIPA, New Delhi. Madam, I would like you to explain more about what are the objectives of NIPA and how NIPA is contributing to this nation, and what are the programs NIPA is designed and how it is working for the cause of the nation policy and research, madam. Thank you, Dr. Shankar, and thank you, Professor Vanjari. So just in continuation to what Professor Vanjari said, NIPA is a grand old institution. We've been in existence for more than 63 years. And if we look at the body of work that we have, I think it's enormous, it's huge. But when you talk of NIPA being a university, we are very young. We became a university only in 2006. And NIPA as an institute, as ma'am gave the whole evolution, we were established in 1962 as an institute, a UNESCO regional institute, and then we evolved as the National University in 2006. In 2007, the nomenclature came back to NIPA because there was a Supreme Court ruling that said that deemed to universities cannot write university in their title. So we came back to be known as NIPA again. And talking of the programs, just adding to what my Vice Chancellor just said, we offer a range of programs. So if we started as a university in 2006, what were we doing between 1962 to 2006?
is primarily research and training. So training and capacity building is something that I think we have specialized in over the years, and if not internationally, we are the best in the country. And we've also supported various international organizations with relation to educational policy, planning, and administration, as we call it in NEPA. And we have also supported the Ministry of Education in numerous works that it does. So to begin with, right from I think the 86 policy, the 1992 program of action, and the different schemes that the government of India got out from the 80s, 90s, over the years, from your DPEP to your Sarva Shiksha Abhiyan, the Madhyamik Shiksha Abhiyan, the Samagra Shiksha, all sorts of school development initiatives that the government of India has taken. NEPA has contributed significantly in shaping these programs and institutionalizing them. And talking of educational planning, by and large, we've played a very, very key role in, institutionalizing educational planning practices across the states and even at the district level. So if you talk of decentralized planning in education, NEPA has contributed significantly. And also with relation to many policy frameworks, like, as I said, the 86, the 92, even the NEP 2020, we've played a very significant role in supporting the government in the implementation of the policy. And apart from that, we all know what about the RTE, the Right to Education Act, 2009. So NEPA again has played a very, very significant role. So these are some contributions that NEPA has made in the field of education planning and policy. Now, talking specifically of the long-term training, long-term courses that we offer, apart from the umpteen number of training programs that we have done at the national level, at international levels, even we've gone down to the districts and blocks and even the institutions, the schools and colleges, universities, everything NEPA caters to. And as ma'am said, that we have 8 departments in our university. So all these departments are aligned with the management and the administrative functions within the education sector. So going with the long-term programs, we have been running the PG DIPA program. It was initially called the DIPA, Diploma in Educational Planning and Administration. And we started the DIPA program way back in 1982. And we still, it was I think only 1 year that we missed out, but otherwise we've been having it continuously. And DIPA was renamed as PG DIPA, the Postgraduate Diploma in Educational Planning and Administration. This basically was, to align the earlier diploma was not recognized in many places. So then, based on the request from state governments, it was made into a PG DIPA, wherein the earlier on DIPA program was a 6 months program. The diploma has stretched it to 1 year. And we also have an IDIPA, that's an International Diploma in Educational Planning and Administration. This again was started way back in 1985. So both the PG DIPA and IDIPA are in-service training programs. The IDIPA is for international participants. So those working in the area of education planning and management from different countries can apply for this program, and it is a fully Government of India funded program. And the other, the PG DIPA is an in-service program for state-level educational administrators, planners, managers, and we've had many people over the years who have got their certificates and diplomas under these programs. Since the last 2-3 years, we've also been running a shorter program, which is called the International Program for Educational Administrators. These are 4 weeks, 3 weeks programs, shorter duration programs. Unlike the PG DIPA and the IDIPA, where the participants stay for 2 to 3 months in-house in NEPA. So these are the 2 or 3 long-term training programs that we run. Apart from this, we also run a PhD program,
which was called the MPhil PhD. So the MPhil PhD was started in 2007. 2006 we became a university, and 2007 onwards we started the program. Up till 2022-23 we also had the MPhil, and the December 22 regulations of UGC said that as a recommendation of the new education policy, the MPhil degree was discontinued. So we have a direct PhD program, and sometimes we also take postdoctoral students. And the second course I think that we will be discussing in detail today is the master's course that we only started in 2023. Madam, before discussing about MA Education and Development, let me put what Yes, you sir. said in Telugu, and I request Oh, my sorry, friend sorry. Dipati to just a few minutes, he can explain about NIPA in Telugu. 2 minutes. Madam. హానరబుల్ విసి మేడం గారు చెప్పినట్లు, అదేవిధంగా ప్రొఫెసర్ నేగి మేడం చెప్పినట్లుగా, నీపా అనేది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్. ఆల్మోస్ట్ 1960s ఎస్టాబ్లిష్ అయిన ఈ ఇన్స్టిట్యూషన్ ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ it is bringing so many changes in line with inclusive and equitable, facilitating inclusive and equitable educational opportunities to everyone. As NEP 2020 rightly pointed out, inclusive and equitable educational opportunities in line with sustainable development goals, NIPA becoming an agent to implement NEP 2020 to meet its core objective. థ్యాంక్ యూ దీపతి. అంటే ఇప్పుడు నీపా అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ సంస్థ. 1962 నుంచి ఇప్పటి వరకు కూడా అది వేరు రంగాల్లో పనిచేస్తుంది. అదేవిధంగా మేడం గారు, సుమన్ నేగి మేడం చెప్పినట్టు ఏంటంటే, అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా, వివిధ దేశాల నుంచి కూడా కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో పనిచేస్తూ పరిపాలనా అనుభవం కొరకు, పరిపాలనా నైపుణ్యాల కొరకు ఈ నీపాకు వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది. అలాగే డిప్లొమా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులను నీపా నిర్వహిస్తుంది. దాంతోపాటుగా పరిశోధనా రంగంలో ఎంఫిల్ మరియు పిహెచ్డి కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు చేపట్టినప్పటికీ ఎన్ఈపి 2020లో భాగంగా ఎంఫిల్ కోర్సును రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పరిశోధనా కార్యక్రమాలు, పిహెచ్డి ప్రోగ్రాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా నీపా యొక్క కాంట్రిబ్యూషన్ దేశానికి ఏంటంటే, RTE 2009 రూపొందించడంలో నీపా ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా నేషనల్ ఎన్ఈపి అంటాం 1986 పాలసీని నీపా రూపొందించింది. మనము యూడైస్ అనే పేరు మీద మొత్తం దేశవ్యాప్తంగా స్టాటిస్టిక్స్ని సేకరించి దానికి ఒక సాఫ్ట్వేర్ని రూపొందించి మొత్తం దాన్ని వికేంద్రీకరణ ప్రణాళిక ద్వారా సమగ్ర శిక్షలో కావచ్చు, అంతకుముందు సర్వశిక్షా అభియాన్లో కావచ్చు, వికేంద్రీకరణ పరిపాలనను, ప్లానింగ్ని తీసుకువచ్చింది నీపా మాత్రమే. అదేవిధంగా వర్మా కమిటీ ఎప్పుడైతే టీచర్ ఎడ్యుకేషన్ పైన ఒక రిపోర్ట్ను ఇవ్వమని అడిగినప్పుడు దాంట్లో నీపా ఉపాధ్యాయ విద్యను సమీక్షించి వర్మా కమిటీ సిఫారసులో భాగంగా నీపా పనిచేసింది. అంతేకాకుండా ఎన్ఈపి 2020 ఏ విధంగా అమలు జరుగుతుంది, ఈ దేశంలో ఎన్ఈపి 2020 అమలు జరిగే తీరు ఏంటి, అదేవిధంగా ఎన్ఈపి 2020లో భాగంగా ప్రవేశపెట్టిన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, అదేవిధంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఇలాంటి అనేక అంశాలని నీపా ప్రత్యక్షంగా మూల్యాంకనం చేస్తుంది. ఇప్పుడు ఐకేఎస్ సెంటర్ని శశికళ వంజారి మేడం వచ్చిన తర్వాత ఈ సెంటర్ని కేంద్ర ప్రభుత్వము ప్రత్యక్ష పర్యవేక్షణలో, నీపా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సెంటర్ని ఇక్కడ నీపాలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఈ సంస్థలో చదవడానికి వచ్చే ఎంఏ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఎవరైతే ఇప్పుడు సుమన్ నేగి మేడం మనకు చెప్తారో, ఇది ఏంటంటే ఎంఏ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాని ద్వారా వచ్చే లాభాలు ఏంటి, ఈ సంస్థ ఎంత గొప్పది, ఈ సంస్థలోకి మనము తెలుగు విద్యార్థులము ఎందుకు రావడం లేదు, ఈ సంస్థ గురించి మరింత తెలుసుకొని తెలుగు విద్యార్థులందరూ ఎంఏ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అనే కోర్సును కనుక మనం జాయిన్ అయినట్టయితే తప్పకుండా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మనం యొక్క ప్రతిభను చూపించవచ్చు. కాబట్టి ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ సుమన్ నేగి మేడం టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ నీపా ప్రోగ్రామ్, దట్ ఈస్ ఎంఏ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్, why this nomenclature is like this,
వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ MA ఎడ్యుకేషన్ మేడం ప్లీజ్. Thank you, sir. As I said, the MA education we could only start from the year 23-24. One of the main reasons is also because we had, UGC recommended that we we had a UGC review committee meeting in 2018, and UGC recommended that we start an MA program. So why MA in education and development? One thing I think, talking of NEPA, as I said, we have mainly been dealing with capacity building, training, and research. So we had this huge treasure of empirical evidence in policy planning and management, through the many institutional researches that NEPA had done over the years. And in view to expand the pool of experts, again in the area of education policy, planning and management, the idea of starting an MA in MA in education and development. How is it different from an MA degree that you get in many other universities is, here I think we are not focusing on the teaching aspect of education. We are focusing more on what the mandate of NEPA is, that is looking at the educational policy, educational planning, and educational management. So keeping that in mind, this MA program was initiated, and sometime in December 21 is when we started thinking about it, and it took about a year. All due procedures were followed. There were many meetings across departments with external experts that were held. And based on this, it was decided that the masters, it should not be called masters in education. Rather, we added the word development, so as to, connote the kind of work that NEPA was doing, and which was directly linked to the different development aspects of education with the masters that we were offering. So this is how we thought of bringing development into the foray, and also thought of, getting students ready, not only for research, but research vis-a-vis what we were offering in our PhD programs, but also into the world of the different development initiatives that are there. Our students are trained in such a way, the process is very rigorous, the courses are very rigorous. The whole for 4 semesters and 2-year program is so rigorous, theoretically intact, in the sense like, and also very there is a practical experience. Theoretically it is very strong. So I'll talk of the different courses that we have in our program later, but the whole idea was to bring into front what we do in NEPA and put that in a master's degree. మేడం చెప్పినట్టుగా MA ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది కేవలం MA ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మాత్రమే కాదు, అది ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని అధ్యయనం చేయడానికి విద్య ద్వారా అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుంది, విద్య ద్వారా మనము ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా జనరేట్ చేయొచ్చు. ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నాలెడ్జ్ ఎకానమీ అని చెప్తుంది. అదేవిధంగా SDGs చెప్తూ ఉంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వీటికి అనుగుణంగా విద్యార్థుల్ని ఏ విధంగా తయారు చేయాలి అంటే, నీపాకు ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, నీపా చేస్తున్నటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని, నీపా చేసిన మూల్యాంకనాన్ని, పరిశోధనల్ని, శిక్షణని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త కోర్సుని, దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కొత్త కోర్సుని విద్య మరియు అభివృద్ధితో ముడిపెట్టి అనేక అంశాలని ఇందులో జోడించి ఒక కొత్త కోర్సుని తయారు చేయడం జరిగింది. ఈ కోర్సు ద్వారా మనం కేవలం బీఈడీ ఎంఈడీ చేస్తే ఉపాధ్యాయుడిగా మాత్రమే మారగలుగుతాం. కానీ MA ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ద్వారా మనము అంతర్జాతీయ సంస్థలైనటువంటి యునెస్కోలో కావచ్చు, అదేవిధంగా ILOలో కావచ్చు, లేకపోతే వరల్డ్ బ్యాంక్లో కావచ్చు, నీతి ఆయోగ్లో కావచ్చు, ఏ విధంగా దీని యొక్క ప్రాముఖ్యత ఉందో మనం ముందు ఈ డిస్కషన్లో తెలుసుకుంటాం మేడంతో. అయితే
ముఖ్యంగా ఈ కోర్సులో ఏ విధమైనటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఈ కోర్సు డిజైన్ ఏ విధంగా ఉంది, మనం అడిగి తెలుసుకుందాము. మేడం, ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ MAED కోర్స్ కాంపోజిషన్. If you talk of the course composition, we are obviously mandated to follow the UGC guidelines. So UGC says at the MA level, you have to have 80 credits transacted over a period of 2 years in 4 semesters. In the 4 semesters, what we have is each semester has a weightage of 20 credits. So 20 into 4 is 80 credits in total. So 12 credits we offer in the first semester for the compulsory courses, or we call as the core courses. మనం స్క్రీన్ పైన And, కూడా so దాన్ని there- చూడొచ్చు. మన స్క్రీన్ పైన కూడా ఆ క్రెడిట్ స్ట్రక్చర్ని ఒకసారి చూద్దాం. మేడం, ప్లీజ్ గో హెడ్. So in the first year, students are supposed to take first semester. Students are supposed to take 3 core courses, 1 elective. The elective, there is a choice between 2 courses. So each semester they're supposed to take 1 elective course, and there is a choice. The choice is not wide enough. There aren't too many courses, but there are 2 courses. And each semester also has 2 courses on skill and enhancement. So these are all compulsory. So in total, students do 4 courses on skill enhancement. Students take 4 elective courses, and in total they take 12 core courses. The core courses, as I said, are compulsory. And when you talk of the elective courses have been designed in such a way that, if somebody wants to look at a more, when you talk of development, obviously there is going to be a quantitative aspect of a study. So, but then students also have a choice in the elective courses of whether you want to go more quantitative or less quantitative. That component is put very nicely in our elective courses. So if I was to talk of the courses in detail, we offer the courses gradually build up, in the sense like in the first semester, it is an introduction to understanding, it's a more theoretical introduction to theoretical understanding of what education as well as development is. So the courses that we offer in the first semester include, the core courses include the first core courses in the first semester include perspectives on development, theories on development, and foundations of education. These are compulsory courses that all students have to take up. And in the second semester, we offer again 3 compulsory courses, which are dynamics of education and development, educational development, foundations of research in social sciences. The third semester is a little higher, where policy analysis and planning in education, governance and management in education, research, methodology for social sciences. The fourth semester, it is in the third and the fourth semester where we bring in the core or the thematic areas that NEPA deals in. So financing of education, technology and education, and comparative and international education. So these are the 12 core courses, the details of which are given in our curriculum guide that is there on our website. So it is easily accessible to all. Talking of the elective courses, as I said, each semester the students have to choose 1 elective course. So in the first semester, we give a choice between human development and alternative development paradigms. The students have to pick one. In the second semester, we give a course on indicators of development and equity and inclusion in education. So out of these 2, students have to pick one. In the third semester, we give education and employment and gender in education. So again, students have to choose one. And in the last semester, advanced statistical techniques and reforms in education. Between the 2, they have to choose one. And talking of the skill enhancement courses,
As I said, every semester there are 2. So these skill enhancement courses are basically, they range from writing essays to internship programs to going, into the field. So there's a field assessment. There is you have to prepare a report based on that field assessment. And there is also budget analysis and accountability, preparing a grant proposal. And there is a lot of IT-enabled component also in these courses, where in digital tools and apps, students are introduced to the use of all this. So in a nutshell, the multidisciplinary, the interdisciplinary aspect that NEP focuses on is very well embedded in our course. Also, it is comparative. It has an international perspective. So overall, the theoretical understanding is very well embedded in the course, as well as the practical experience that students get, and it also assures skill enhancement of students, because the design is so has been prepared in such a way that the engagement with practical aspects is very high. So this is a brief outline to the course design. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పినట్టుగా ఎంఏ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని మనము నీపా వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్టయితే కరికులం యొక్క గైడ్ మనకు దొరుకుతుంది. నేను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యాపకులని, ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని కోరేది ఏంటంటే, ఈ కోర్సు గురించి మనకు తెలిసిన ప్రతి విద్యార్థికి చెప్పండి. అదేవిధంగా ఈ కోర్సులో మనం ప్రవేశం పొందడం ద్వారా ఒక మల్టీడిసిప్లినరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ని మనం పొందవచ్చు. ఈరోజు NEP 2020 మల్టీడిసిప్లినరీ విద్య మీద ఏ విధంగా ప్రోత్సహిస్తుందో, నీపా అన్ని విశ్వవిద్యాలయాల కంటే ముందుగానే ఒక మల్టీడిసిప్లినరీ PG ప్రోగ్రామ్ని మనం ప్రారంభం చేసి నడిపిస్తున్నాం సక్సెస్ఫుల్గా. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ ఎంఏ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగస్వాములై ఒక మంచి కోర్సుని, ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి, అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ప్రవేశాన్ని పొంది అత్యున్నత విద్యను అభ్యసించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మేడం, ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్ప్లెయిన్ what is the criteria for the admission into the MA Education and Development Program. What is the criteria for it? Is there any entrance is there, or what is the age criteria, and who can choose this program, and what are other facilities are available to select this program? Please kindly explain. Well, regarding the who can enroll, well, the course is open for everybody. And I think the beauty of the MA program that we offer is anybody can enroll. There is no age bar as such. And if you talk of the disciplinary background, as I said, we have aligned ourselves with what the NEP talks of. So it is multidisciplinary. So anybody can apply. What you have to do basically is pass the entrance. We use the online platform. We use the Google Meet and the other online platforms for the test as of now. We've been using for the last 3 years. And students from across disciplines, whether you've studied social sciences, humanities, mathematics, whatever you've studied, one can apply. And as I said earlier also, there is this component of interdisciplinary is very deeply embedded, in the sense like if a student of sociology comes in, who studied sociology at the BA level, is also very comfortable in this course. Somebody who has studied economics is also very comfortable in this course. Somebody who has studied mathematics. I'm also talking of all this from the background of the students that we have in our master's program. So it's a huge range of subjects that they come from. So the course is designed in such a way that all of them are comfortably fit. I think that is the uniqueness of NEPA also. Most of us haven't really studied education as a discipline. Most of us come from different social science background. So the background or the subject in which the student or the candidate graduated is not really important. What we focus is
like in the sense the student has to qualify the written test, which is online. And once you qualify, after that also there's another round in which we have an interview. So on the basis of that, we select 30 students for our program. And I feel that many a times it is also, I think, the MEd is taken as MA in education, but this is MA in development. So the multidisciplinary background is, we enroll graduate students from multidisciplinary background. థ్యాంక్ యూ మేడం. అంటే ఈ కోర్సులో ఎలిజిబిలిటీ కావడానికి ఏజ్ నిర్దిష్టం కాదు. 21 నుంచి 65 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా ఇందులో భాగస్వామ్యం కావచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఇది మే మరియు జూన్ మధ్యలో ఈ పరీక్ష ఉంటుంది కాబట్టి మనము దీంట్లో ఎన్రోల్ అయ్యి ఆన్లైన్ పరీక్ష రాసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూని కనుక మనం సక్సెస్ఫుల్గా ఫేస్ చేసినట్టయితే పరీక్ష మాత్రం డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇది 100 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ కొన్ని 50 మార్కులు ఉంటాయి. ఇవన్నిటి కలిపి మనము క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తారు. దీనికి దేశవ్యాప్తంగా విద్యార్థులు అందరూ వస్తారు. కాబట్టి ఇప్పుడు అడిగేటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో కూడా యునెస్కో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, వరల్డ్ ఆఫ్ వర్క్. ఈ వరల్డ్ ఆఫ్ వర్క్లో మల్టీడిసిప్లినరీకి సంబంధించిన నాలెడ్జ్, స్కిల్స్ 21st సెంచరీ స్కిల్సే మెజర్ చేస్తారు, కానీ స్పెసిఫిక్ డిసిప్లినరీ నాలెడ్జ్ని మనం మెజర్ చేయడం లేదు. కాబట్టి ఈ విధంగా నీపా నిర్వహిస్తున్నటువంటి MA ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో తెలుగు విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షలో మీరు ఆన్లైన్లో ఎంట్రన్స్ రాసి మీరు అత్యున్నతమైనటువంటి ప్రపంచ స్థాయి కలిగినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలో ప్రవేశాన్ని పొంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడిచేటువంటి పాలసీని రూపొందించేటువంటి ఒక విశ్వవిద్యాలయంలో మీరు చదువుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ నీపా క్యాంపస్ కూడా అటు JNUకు, ఇటు IITకి, నేషనల్ సంస్కృత యూనివర్సిటీకి, UGCకి, ICSRకు దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి అనేక సంస్థల నెట్వర్క్తో నీపా ముడిపడి ఉంటుంది. అనేక మంది విద్యావేత్తల్ని, అదేవిధంగా ప్లానింగ్ చేసేటువంటి వ్యక్తుల్ని ఈ నీపా ద్వారా మనం కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నీపా తీసుకునేటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కావచ్చు, ఫీల్డ్ వర్క్స్ కావచ్చు, చాలా బాగుంటాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి MA ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. సుమన్ నేగి గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ అవర్ వైస్ ఛాన్సలర్ శశికళ వంజారి గారికి, సాయం దీపతి గారికి మరియు TSAT సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు.